సాధారణ ఎన్నికలు 2024లో భాగంగా ఓట్ల లెక్కింపు ప్రక్రియకు సంబంధించిన తొలి దశ ర్యాండమైజేషన్ ప్రక్రియను సోమవారం కాకినాడ కలెక్టరేట్ ఎన్ఐసి సెంటర్లో జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి జె నివాస్, జాయింట్ కలెక్టర్, పిఠాపురం రిటర్నింగ్ అధికారి ఎస్ రామ్ సుందర్ రెడ్డి, ఇతర నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులతో కలిసి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు జిల్లాలో ఓట్ల లెక్కింపు ప్రక్రియకు అవసరమైన సూపర్వైజర్స్, అసిస్టెంట్స్, మైక్రో అబ్జర్వర్లకు సంబంధించిన తొలి దశ ర్యాండమైజేషన్ నిర్వహణ జరిగిందన్నారు. జూన్ 4న నిర్వహించే ఒక పార్లమెంట్, 7 అసెంబ్లీ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు ప్రక్రియలో సుమారుగా 997 మంది సిబ్బంది విధులు నిర్వర్తించనున్నట్లు ఆయన తెలిపారు. కాకినాడ జేఎన్టీయూలో ఓట్ల లెక్కింపు ప్రక్రియకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. అనంతరం ఢిల్లీలోని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కార్యాలయం నుంచి సార్వత్రిక ఎన్నికలు 2024పై కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్లు జ్ఞానేష్ కుమార్, సుఖ్బీర్ సింగ్ సంధులతో కలిసి కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి జె నివాస్, జాయింట్ కలెక్టర్, పిఠాపురం రిటర్నింగ్ అధికారి ఎస్ రామ్ సుందర్ రెడ్డి, ఇతర నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా వివిధ రాష్ట్రాల ఎన్నికల అధికారులు, రిటర్నింగ్ అధికారులతో ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియపై కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ హెచ్ఎస్ భావన, డిఆర్ఓ డాక్టర్ డి తిప్పేనాయక్, తుని ఆర్ఓ కెవి రామలక్ష్మి, ప్రత్తిపాడు ఆర్ఓ ఏ శ్రీనివాసరావు, కాకినాడ రూరల్ ఆర్ఓ ఇట్ల కిషోర్, పెద్దాపురం ఆర్ఓ జె సీతారామారావు, కాకినాడ పట్టణం ఆర్ఓ జె వెంకట్రావు, జగంపేట ఆర్ఓ ఎం శ్రీనివాసరావు, సిపిఓ పి త్రినాథ్, జిల్లా ఉపాధి శిక్షణ అధికారి జి శ్రీనివాసరావు, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.